వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే టార్గెట్ భారతిరెడ్డి రూట్ మార్చిన టీడీపీ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి ఈ రోజు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే గత కొన్ని రోజులుగా ప్రతిరోజు ఏదో ఒక రూపంలో జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిరెడ్డి వార్తలో నిలుస్తూ ఉన్నారు. ఎందుకు వార్తలో నిలుస్తూ ఉన్నారు అంటే అటు అధికారంలో ఉన్న కూటమి ఆ స్థాయిలో ఈరోజు భారతిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఆమె కేవలం జగన్మోహన్ రెడ్డికి సతీమణే కాదు. ఈరోజు ఒక మాజీ ముఖ్యమంత్రికి భార్య కూడా. అంతేకాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీడియా సంస్థలకు అధిపతి కూడా. ఒక న్యూస్ మనం ఇస్తున్నాము అంటే పూర్వాశ్రమంలో ఆమె జర్నలిస్ట్ కాకపోయిండొచ్చు. ఆవిడకి అంత సబ్జెక్ట్ ఉండాలని లేదు. అంతేకాదు ఆవిడ పూర్తి స్థాయిలో జర్నలిస్ట్ కాకపోయినా ఆ బాధ్యతలు చూస్తా తన భర్తను తాను ప్రమోట్ చేసుకునే క్రమంలోనూ, ఆ పార్టీని ప్రమోట్ చేసుకునే క్రమంలోనూ బిజీ అయి ఉండొచ్చు. కానీ ఈరోజు ఎదుటి వ్యక్తుల గురించి సొసైటీలో ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తుల గురించి ఒక న్యూస్ ఇస్తున్నప్పుడు, ఒక న్యూస్ ఇవ్వాలనుకున్నప్పుడు, ఆ మీడియా అధినేత హోదాలోనో, అధిపతి హోదాలోనో ఆ మొత్తం క్రాస్ చెక్ చేసుకోవాల్సిన సందర్భం ఉంటుంది. ఏ రోజు కూడా భారతి ఈ విషయంలో క్రాస్ చెక్ చేసుకోవడమే కాదు, ఎవరైనా చిన్నపిల్లలైన ఒక న్యూస్ రాసి దాంట్లో చంద్రబాబు నాయుడు దుర్మార్గుడనో, దుష్టుడనో, లోకేష్, పవన్ కళ్యాణ్ దుర్మార్గులనో పెడితే వెంటనే దాన్ని అచ్చేసేస్తారు. కింద ఏముంది, పైన ఏముంది, అసలు ఆ న్యూస్ క్రెడిబిలిటీ ఉందా లేదా అనేది ఎక్కడా కూడా ఆలోచించరు. అయితే అది ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన దగ్గర నుంచి కొనసాగుతూనే వస్తుంది ఈ అంశం. అయితే అలాంటి చర్యలకు ఈ రోజు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుంది కూటమి. అయితే కొంతగా చాలా లేటుగా టీడీపీ వైపు నుంచి ఇనిషియేషన్ ఉంది. కానీ ఇప్పటికైనా టార్గెట్ భారతీ రెడ్డి అన్న విధంగా అటు కూటమి ప్రభుత్వం వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఎందుకు చెప్తున్నాను, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. అయితే వీటికంటే ముందు గతంలో భారతిరెడ్డిని చూస్తే జగన్మోహన్ రెడ్డి అంతకు ముందు దాకా ఎప్పుడైతే ఎంపీగా ఉన్నారో ఆయన తన తండ్రి చనిపోయినాటికి, ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి తండ్రి చనిపోయిన తర్వాత ఓదార్పు పేరుతో బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత ఆయన మీద సిబిఐ కేసులు కానీ, ఈడీ కేసులు కానీ ఆయన అరెస్ట్ అవ్వడం కానీ జరిగింది. వన్స్ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన తర్వాత ఆయన మీడియా బాధ్యతలను, జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలను భారతిరెడ్డి చూసుకుంటూ వచ్చారు. సో ఆ రోజు భారతిరెడ్డికి సజ్జల లాంటి వాళ్ళు కూడా అండగా నిలబడ్డారు. ఇక పూర్తి స్థాయిలో ఆమె జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన రాజకీయాల్లో బిజీ అయితే మొత్తం ఆయన మీడియా మొత్తాన్ని కూడా ఆమె చూసుకుంటూ వచ్చేది. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల దగ్గర నుంచి ఆ పార్టీ ఎస్టాబ్లిష్ చేసే అనేక అంశాల్లో ఆమె పాత్ర కూడా కొంత ఉండింది కానీ బట్ పూర్తి స్థాయిలో బ్యాక్ ఎండే ఉండేది. ఎక్కడ కూడా భారతిరెడ్డి ఎక్స్పోజ్ అయ్యేది కాదు. ఆ తర్వాత మనం చూస్తే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడంలో 151 సీట్లతోని జగన్మోహన్ రెడ్డి తరపున పనిచేసిన విజయసాయి రెడ్డి దగ్గర నుంచి సజ్జల దాకా చాలా మంది హ్యాండ్ ఉంది, కార్యకర్తల అభిమానం ఉంది. వీటన్నిటితో పాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించి ప్రతి యాక్టివిటీని జనంలోకి తీసుకెళ్లడంలో ఆమె పేపర్ ద్వారానో, తన మీడియా ద్వారానో భారతి పాత్ర కూడా చాలానే ఉంది. దాంట్లో చాలా అరాచకాలు ఉన్నాయి. వివేకానంద మర్డర్ మనం చూసాం. ఫస్ట్ గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్డల పోటు అన్నారు, తర్వాత చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టేశారు. సో అలాంటి కోడి కత్తి కూడా సేమ్ ఇలాంటివి ఎన్నో జరిగాయి. వాటిని ఆ స్థాయిలో వైబిలిటీతో తీసుకెళ్లేవాళ్ళు వాళ్ళ జనంలోకి. ఆ మీడియా ప్రతినిధులు కూడా కార్యకర్తల్లా పనిచేసేవాళ్ళు. ఆ రోజున పార్టీ కార్యకర్తల్లా పనిచేసేవాళ్ళు. సో ఆ విషయంలో భారతిరెడ్డి కొంతవరకు సక్సెస్. వన్స్ జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు ఆవిడ ఈ ఎన్నికలు ఉన్న సందర్భంలోనే పులివెందుల్లో ప్రచారం రూపంలోనో ఎక్కడో చోట వార్తల్లో కనిపించేది తప్ప అంత సీరియస్ గా పాలిటిక్స్ లో కూడా ఇన్వాల్వ్ అయిన సందర్భం ఎప్పుడూ లేదు. అయితే పర్టికులర్ గా మనం చెప్పుకోవాలి అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి సతీమణి హోదాలో చాలా సార్లు కార్యక్రమాల్లో ఆవిడ పాల్గొంటూ వార్తల్లోకి ఎక్కిన సందర్భం కూడా ఉంది. అయితే మొన్నటి ఎన్నికల సమయంలో అటు తల్లిని చెల్లిని తరిమేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక మహిళా సెంటిమెంట్ ఉండాలి తన పార్టీకి అని కూడా ఆలోచన చేశారు. ఈ క్రమంలోనే భారతిరెడ్డికి అవినాష్ పక్కన పెట్టి ఆ టికెట్ ఇస్తారు, ఎంపీ టికెట్ అని ప్రచారం జరిగింది. జమ్ములమడుగు నుంచి ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేస్తుందనే ప్రచారం జరిగింది. సో ఇవన్నీ కార్యాచరణ అయితే లేదు, వీటిలో ఒక ప్రచారాలు కానీ మిగిలిపోయాయి. సో అప్పుడు అలా భారతీయ వార్తలోకి వస్తానే ఉంటుంది అప్పుడప్పుడు. ఓవరాల్ గా అయితే జగన్మోహన్ రెడ్డి కోసం ఆమె అతడి సైన్యం అన్న తరహాలో పనిచేస్తుంది ఆవిడే. ఆ విషయంలో మాత్రం అప్రిషియేషన్ ఉండాల్సిందే భారతి. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో 11 సీట్లకి జగన్మోహన్ రెడ్డి పరిమితమయ్యారు. సో జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది మీడియా చూసుకుంటూ ఉంటుంది. కానీ ఈరోజు వాటిని పూర్తి స్థాయిలో అబద్ధాలని ఆ స్థాయిలో అచ్చేసే క్రమంలో ఒక పత్రిక అధినేత హోదాలోనో, ఒక మీడియా అధినేత హోదాలోనో ఆవిడ క్రాస్ చెక్ చేసుకోవాలి. ఆవిడ ఎప్పుడు కూడా ఈ క్రాస్ చెక్ చేయదు. దానికే ఈరోజు ఏదైనా సరే కొంతకాలం మనం కంటిన్యూ అదే వెళ్తా ఉంటే జనం కూడా నిజం అనుకునే ప్రమాదం ఉంది. కూటమి మీద మూకుమ్మడి దాడి జరుగుతోంది. ఒకవైపు సోషల్ మీడియా, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి అంటే ఒకవైపు మీడియా. అందుకని ఈరోజు అటు లోకేష్ అండ్ టీం కూడా అలర్ట్ అయిన ప్రయత్నం మనకు కనిపిస్తూ ఉంటుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా గతంలో ఒక్కసారి మాత్రమే లోకేష్ తన తిండి గురించి, చిరుతిళ్ళ గురించి 'లోకేష్ చిరుతిళ్ళు' అని చెప్పి టైటిల్ పెడితే ఆ అంశం మీద వైజాగ్‌లో ఇప్పటికీ వాళ్ళ పేపర్ మీద పోరాడుతూనే వస్తాం. ఇక రీసెంట్‌గా మనం చూస్తే గత 2, 3 రోజుల్లో జరిగిన పరిణామాలు మనం చూస్తే డైరెక్ట్ భారతిరెడ్డికే నోటీసులు ఇచ్చే ప్రయత్నం. హెరిటేజ్‌కి సంబంధించి ఈ రోజున హిందాపూర్‌తో మాకు సంబంధం లేదని క్లియర్‌గా చెప్పినా ఆ స్థాయిలో ఇందాపూర్ డైరీని తీసుకొచ్చి దాంట్లో ఇన్వాల్వ్ చేసి అది కేవలం కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మాత్రమే. మేము పన్నీర్ లాంటి వాటి కోసం మాత్రమే వాళ్ళతో టై అప్ అయ్యాం. టీటీడీకి లేకపోతే మిగతా బినామీ కంపెనీలు మీరు చెప్తున్న వాటికి మాకు సంబంధం లేదని చెప్పినా అదే రోతరాతలు రాస్తా ఉన్నారు.
అందుకని ఈరోజు డైరెక్ట్‌గా భారతిరెడ్డికే లీగల్ నోటీస్ పంపించింది హెరిటేజ్. అది కూడా 100,00,00,000కి. అది కూడా దాంట్లో ఏంటి, పైగా మీరు దాంట్లో ఆ లింకులన్నీ హెరిటేజ్ డైరీ గురించి రాసిన అబద్దాలన్నీ మీరు తొలగించాల్సిందే. ఆ లింకులు, ఆ న్యూస్ అంతా కూడా తీసేయాల్సిందే. లేకపోతే మీ లీగల్ బ్యాటిల్‌ని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి నోటీసులు పంపించే ప్రయత్నం జరిగింది. అంతేకాదు అక్కడున్న స్టాఫ్‌కి గూడా ఆ న్యూస్‌ని ప్రెజెంట్ చేసిన యాంకర్స్‌తో పాటు ఆ మీడియాలో పనిచేస్తున్న స్టాఫ్ పాపం వీళ్ళ కోసం ఆ స్థాయిలో వాళ్ళు జీవితాలు త్యాగం చేస్తా ఉంటే వాళ్ళని కూడా ఈరోజు ఈ కేసులో ఇరుక్కున్నారు వాళ్ళు. వాళ్ళకి కూడా లీగల్ నోటీస్ వెళ్ళే ప్రయత్నం అయితే జరిగింది ఈ రోజున. ఇక అంతేకాదు దీంతో పాటు ఈరోజు రఘురామ కృష్ణరాజు తనెవరో లోకల్‌గా వెంకటేశ్వరరాజు అనే అతను తన మీద విమర్శలు చేశారు. మళ్ళా సారీ చెప్పారు. ఈలోపే రఘురామ కృష్ణరాజు ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ న్యూస్ కవర్ చేశారు. సో, రఘురామ కృష్ణరాజు కూడా భారతిరెడ్డికే నోటీస్ పంపించారు. అంతేకాదు 10,00,00,000 కట్టాలి పరువు నష్టం. అది కూడా అమరావతి రైతులకివ్వండి అని చెప్పేసి ఆయన కూడా పంపడం జరిగింది. ఇలా అంతేకాదు ఇక ప్రతి విషయంలో అటు లోకేష్ టీమ్ గాని, చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వార్తల విషయంలో కానీ, పూర్తి స్థాయిలో ఈ 4, 5 రోజుల్లోనే ఒక 5, 6 నోటీసులు అందుకున్నారు ఆవిడ భారతిరెడ్డి. ఇక అటు ప్రెస్ మీట్లు పెట్టినా, టీడీపీ నేతలు గాని ఎవరైనా సరే, అటు మీడియా ముందు మాట్లాడినా భారతిరెడ్డినే టార్గెట్ చేస్తా వస్తున్నారు. ఆ న్యూస్ కవరేజ్ అంతా కూడా చూపిస్తూ. అంటే ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ వచ్చి, ఈరోజు అసలు మూలం ఎక్కడుంది? ఆ మూలాలనే ఈరోజు టచ్ చేసే ప్రయత్నం జరుగుతోంది టీడీపీ వైపు నుంచి. సో, రేపో మాపో క్షమాపణ చెప్పకపోతేనో, ఆ లింకులన్నీ తొలగించకపోతేనో, స్వయంగా భారతిరెడ్డే కోర్టులో హాజరవ్వాల్సిన సందర్భం అయితే ఎదురు కాబోతోంది. మొత్తానికి తన రూట్ అసలు మూలాలెక్కడున్నాయో వాటిని ఈరోజు లోకేష్ టీమ్ కొట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ విషయంలో మాత్రం అయితే కూటమి ఇప్పటికైనా కళ్ళు తెరిచిందని మనం చెప్పుకోవచ్చు.